దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథ బాలబాలికలకు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా షేక్ నాగూర్ వలి ఆర్థిక సహకారంతో అన్నదానం చేయడం అయినది. ఈ సందర్భంగా మహబూబ్ మాట్లాడుతూ నిరుపేదలకు అండగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, బొమ్మరిల్లులోని అనాథ చిన్నారులకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, షేక్ అబ్దుల్ కరీం, నత్తల శ్రీనివాసరావు, బొమ్మరిల్లు నిర్వాహకులు కాసిం రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ ఈరోజు పవిత్ర రంజాన్ మాసం మొట్టమొదటి రోజు సందర్భంగా ఈరోజు బొమ్మరిల్లు అనాథ పిల్లలకి మా వంతు సహాయంగా ఈరోజు పిల్లలకి దాదాపు 100 మంది పిల్లలకి బిర్యానీతో చికెన్ కలిపి పెట్టడం జరిగింది. ఈ రంజాన్ నెల అంటే పవిత్ర రంజాన్ నెలలో ప్రతి ఒక్కళ్ళు కూడా దాన ధర్మాలు చేసి ప్రతి ఒక్కళ్ళు ఎవడు కూడా పేదవాడు అనేవాడు ఉండకూడదని, ప్రతి ఒక్కళ్ళు పస్తు ఉండకూడదని చెప్పని మా ముస్లిమ్స్లో అదొక సాంప్రదాయం. అది ఇలాగనే ఈరోజు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఈ పిల్లలకి మంచి భోజనం పెడదామనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ
బొమ్మరిల్లో పెట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మా సేవా కార్యక్రమం దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ బొమ్మరిల్లు అంటే మాకు ఎంతో అభిమానం. ఫస్ట్ నుంచి కూడా ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే అభాగ్యులకి, అనాథలకి, పేదవాళ్ళకి, ఎవరైతే చదువుకునే విద్యార్థులకి ఎప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు సహకారాలు ఉంటాయి. మా మిత్రులు ఈ దోస్తీ ఫౌండేషన్ తరఫున మా మిత్రులు 10 మంది ఉన్నారు. మా టీం ఎప్పుడు కూడా ఎక్కడైనా ఆపద వస్తే మేము ఉన్నామని చెప్పి ముందుండి ప్రతిసారి కూడా ఏదో మాకు తోచింది మేము చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే ఏదైనా పుట్టినరోజులు కానీ మంచి ఏదైనా ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు బయట ఆర్భాటాలకు పోకుండా ఇలాంటి అనాథ పిల్లలకి ఏదైనా భోజన రూపానో, బట్టల రూపానో, లేకపోతే ఇంకో రూపానో, చదువుకి ఏదైనా సంబంధించిన ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళలో ఒక మనోధైర్యాన్ని ఏర్పరిచినట్టు ఇది. ఎందుకంటే మేము అనాథలం కాము, మాకు అండగా చాలామంది ఉన్నారు, మాకు సపోర్ట్ చేయడానికి అని అనుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా రాబోయే రోజుల్లో దోస్తీ ఫౌండేషన్ తరఫున మా టీం తరఫున ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటాము. గతంలో కూడా చాలామందికి పేద విద్యార్థులకి చదువుకోవడానికి డబ్బు లేకపోతే కొంత ఆర్థిక సహాయం చేశాము. ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాము. ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి మా మిత్రులకి, మా మిత్ర బృందానికి, పోతే అలాగే బొమ్మరిల్లు నిర్వాహకులు ఖాసిం గారికి, రాజ్యలక్ష్మి గారికి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. ఈ రోజుల్లో ఎక్కడ కూడా కన్న బిడ్డల్నే పట్టించుకునే ఈ రోజుల్లో వాళ్ళ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పిల్లలకి అన్నం పెట్టి మంచి ఉన్నత చదువులు చదివించి చేస్తున్నందుకు వాళ్ళకెంతో నేను అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా మరింత పిల్లలకి వీళ్ళు బొమ్మరిల్లు తరపున మంచి చదువులు చదివి వాళ్ళ ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభ సందర్భంగా ఈరోజు ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథ చిన్నారుల సమక్షంలో వారికి మాంసాహారంతో కూడిన భోజనం వడ్డించి ఈ రంజాన్ మాసాన్ని అందరూ పవిత్రంగా జరుపుకోవాలని దోస్తీ ఫౌండేషన్ మహబూబ్ కోరుతా ఉన్నాడు. ఈరోజు దోస్తీ ఫౌండేషన్ తరఫున నిస్సహాయులైన పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో వారికి అండదండలుగా దోస్తీ ఫౌండేషన్ మానవత్వంతో సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం అనేది చాలా ముఖ్యమైన పరిణామం. ఈ బొమ్మరిల్లు నిర్వాహకులు 100 మంది చిన్నారులని, అనాథలను చేరదీసి వారి సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. మీ కుటుంబాల్లో పెళ్లి రోజు, పుట్టినరోజు, ముఖ్యమైన రోజుల్లో ఈ చిన్నారుల మధ్య సేవా కార్యక్రమాల ద్వారా మీ పండుగను జరుపుకొని వారికి అండగా నిలవాలని దోస్తీ ఫౌండేషన్ తరఫున మేము కోరుతా ఉన్నాం.